నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు సునీత పేరు, 2 రకాల సునీతాలు, SUNITHA అయితే ఏంటి, SUNEETHA అయితే ఏంటి. 2 రకాలు. మామూలుగా చాలామంది SUNITHA స్కూల్లో ఉంటుంది, నేను SUNE వాడుకుంటాను, లేదా స్కూల్లో SUEN ఉంటుంది, నేను SUNI వాడుకుంటాను, సంతకం ఇలా పెడతాను అంటుంటారు. రెండిట్లో ప్రాబ్లం ఉంది. 2 పేర్లు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పిలిచే పేరులో ఇలా UIA వస్తే నా మాటలు లైట్గా తీసుకోవద్దండి. ఒక U, ఒక I, ఒక A. మురళి ఒక U, ఒక I, ఒక A. మాధురి ఒక U, ఒక A, ఒక I. తులసి, సుప్రియ, రుచిత, రుత్విక, చాలా పేర్లు ఉన్నాయి ఇలా UIA వచ్చేవి. ఇలా వచ్చే కునాల్ సింగ్ ఒక సినిమాలో హీరోగా చేశాడు, సోనాలి బేంద్రి పక్కన, పెద్ద సినిమా. ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నాడు 29 ఏళ్ల వయసులో. సుశాంత్ సింగ్ ఒక U, ఒక A, ఒక I, 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్లో కూడా ఒక U, ఒక A, ఒక I, 30 ఏళ్లకే క్యాన్సర్ అటాక్ అయింది. ఒక U, ఒక I, ఒక A వచ్చిన రష్యా 95లో 15 ముక్కలైంది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒక U, ఒక I, ఒక అంటే 13 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, మొండి ఎక్కువ, ఎవరి మాట విన్నడు ఈ సీతయ్య. 13 అంటే ఈ 13లో ఉంటే సో మొండి అవుతారు, రిజిడ్, హార్డ్ వర్కింగ్, నో రిజల్ట్స్, నో బెనిఫిట్స్. ఉద్యోగం ఇస్తానంటే రష్యాకు పోతారా, అమెరికాకు పోతారా? ఖచ్చితంగా అమెరికాకి పోతారు, రష్యాకు పోరు. సో 4, 9, 18, 20, 28, 29 ఇది లెక్క. 3 నంబర్స్ రాంగ్. 29 అంటే తూకంలో లేని జీవితం. 2 చంద్రుడు చిన్నది, 9 కుజుడు పెద్దవాడు. ఇలా ఉంటే ఖచ్చితంగా సునీతాలకి ఆరోగ్యమన్నా బాడైపోవాలా, మొదటిదన్నా కాపురం విడాకులు అవ్వాలి. 1 డైవర్స్ ఈజ్ 100% షూర్. ఇది 29 వల్ల. ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంటుంది. 2 రోజులు నవ్వుతుంటే 2 రోజులు ఏడుస్తూ ఉండాలి. ఈ 2-9 బ్యాలెన్స్ లేదు కాబట్టి. ఈ 13ని మృత్యు నంబర్ అంటారు. హెల్త్ ప్రాబ్లం, చాలా చిన్న ఏజ్ నుంచే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. టెస్టులు చేసుకున్నా ఏం చూపించుకున్న డాక్టర్లు ఏం లేదమ్మా నువ్వు బాగున్నావు అంటారు. బట్ ఇది మానసిక హెల్త్ ప్రాబ్లం. ఈ 13 చిన్నగా ఇది అర్లీ డెత్ ఇచ్చేది. ఈ 16 సూర్యుడు శుక్రుడు కలయిక, కోపం ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కసారిగా పడిపోవాలి. ఈ 16 వాళ్ళు మామూలుగా పడరండి, ఒక రేంజ్కి వెళ్తారు. మామూలు వాళ్ళతో పోల్చుకుంటే ఈ 16 ఉండే నంబర్ వాళ్ళు ఒక్కసారిగా లేచి ఒక్కసారిగా పడిపోతారు. సో సడన్ కొలాప్స్ నంబర్, సడన్ డెత్ నంబర్. బికాస్ 1కి 6కి పడదు, పడనోళ్ళు ఇద్దరు పక్కపక్కన పెడుతున్నాం. సో ఇట్స్ అర్లీ డెత్ నంబర్. సో సునీతాలో ఇది డిఫెక్ట్, SUNITHAలో. సో ఎవరు సునీతాలు ఉన్నా ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ పేరుల్లో కరెక్షన్స్ చేసుకోవాలి. సో ఈ సునీతాలో ఏముంది, 9, 11, 16, 26,
29, 30. 30లో UEE 13, 14 vowels, 16 consonants. సో SUNITHAలో 13 ఉంది, 16 ఉంది. SUNEETHAలో 16 ఉంది. ఈ ఒక్క 16 ఉంటే చాలండి, ఇది ఒక బాంబ్ దట్ కెన్ ఎక్స్ప్లోడ్ ఎనీ టైం. ఈ 16లో ఉండేవాళ్ళు సంబంధాల్లో పడిపోతారు. హీరోయిన్ రాధికాకి 2 విడాకులు అవ్వడానికి కారణం ఈ 16. హీరోయిన్ త్రిషాకి పెళ్ళి లేట్ అవ్వడానికి కారణం ఈ 16. ఎంగేజ్మెంట్లు అవ్వడం, పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం, ఈ 16 కారణం. సింగర్ రాధిక బావల సయ మరదల సయ పాడిన అమ్మాయి చాలా చిన్న ఏజ్లోనే ఆరోగ్యం పాడై చనిపోవడానికి కారణం 16. సో ఆ 16 ఏళ్ళకే పాడింది అమ్మాయి. బావల సయ మరదల సయ, చిలక పచ్చ కోక పెట్టినది కేక అని, సున్నుండ పుచ్చుకో అన్నీ. చిరంజీవి గారికి చాలా క్లోజ్ ఆ పాప. వాళ్ళ నాన్న కలెక్టర్గా వర్క్ చేశారు, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ప్రతి సినిమాలో చిరంజీవి గారు రాధిక గారికి పాటించేవారు. సో నేను 2-3 సార్లు కలిశాను చెన్నైలో. అక్క నీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయంటే, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత డబ్బులో ఉన్నాను, ఇంత పేరులో ఉన్నాను, నాకెందుకు న్యూమరాలజీ అన్నారు. సో డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, అవి కాపాడుకోవడం కోసం, ఆయుష్ బాగుండడం కోసం న్యూమరాలజీ అవసరం. సో నేను కూడా అప్పుడు చాలా చిన్నవాడిని, చిన్న ఏజ్, ఒప్పించలేకపోయాను. సో ఈ సునీతలో ఈ 16 వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సో మీరు SUNITH అయినా SUNEETH అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317, 9966000317, 9133789199, 9133789199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్, అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి
మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.